హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పాను కదా, అరటికాయతో మొత్తం సిరీసే చేస్తానండి. ఎందుకంటే అందరూ అరటికాయ మర్చిపోతున్నారు. మన గట్ హెల్త్కి, ఐ సైట్కి, మన మంచి మూడ్కి రిలేటెడ్ టు అరటికాయ చాలా ఉందండి. అదేంటి అనేది మాట్లాడదాం డెఫినెట్గా. మన అరటికాయ పులిహోరలు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. చెయ్యండి కర్రీ, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎప్పుడు చేసే అవే ఎప్పుడు 24 గంటలు. అరటికాయలు ఇప్పుడు మంచి సీజను, తీసుకురండి పిల్లలకి, ఇది వండి పెట్టండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చెప్పనా: ఉప్పు, పసుపు, కారం, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, పెసరపప్పు, నిమ్మరసం, ఆయిల్, అరటికాయలు. చేసేద్దాం. అసలు సింపుల్గా ఒకటే గిన్నెతోనే అయిపోతుంది మన కర్రీ మొత్తం. హాంఫర్డ్ బాంబుష్ ఇంకోండి. కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను, ఒక 3-4 టీ స్పూన్స్. జస్ట్ ఒక అరటికాయ, కానీ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ కర్రీ. చాలా కర్రీ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 4 మనుషులకు సరిపోతుంది ఒక్క అరటికాయ. అంటే బాగా తినే అలాంటి వాళ్ళు ఉంటే ఇద్దరే తింటారు. నేను కూర ఎక్కువ తింటాను, అన్నం తక్కువ తింటాను. డ్రెస్ ఎలా ఉంది? డిఫరెంట్గా వేసాను కదా, చున్నీ ఇట్లా ముందుకు వేసాను, అంతే డిఫరెన్స్. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చి, మన టీటీహెచ్ సునీత గారి వస్త్రధార ఉంది కదా, ఇక్కడ వనస్థలిపురంలో ఒకటి ఉంది వాళ్ళకి బ్రాంచ్, అటు కుకట్పల్లి సైడ్ ఒకటి ఉంది. 2 స్టోర్స్ బ్యూటిఫుల్. అక్కడ తీసుకున్నా ఈ డ్రెస్, బాగా నచ్చింది. కొని 6 నెలలు అయింది, ఈ లోపు 6 సార్లు వేసేసా. వైట్ డ్రెస్ కదా, కొంచెం జాగ్రత్తగా వాడుతున్నా. కిచెన్లోకి రాలా, ఇప్పుడు వచ్చేసా అనుకోకుండా. ఆయిల్ కాగింది. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేస్తాను, హాఫ్ టీ స్పూన్. తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్. మిరపకాయలు, ఇంగువ, ఒక ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ ఇంగువ. జోరుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, జోరుగా. అల్లం కూడా, అల్లం ఇట్లా చిన్నగా తరిగి పెట్టాము చూడండి, అది కూడా పోపులోనే వేయండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో చాలా కీలకం. చక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6, కొంచెం ఎక్కువే ఉంటుంది, 5-6 రెబ్బలు ఒలిచాక. నేను ఇలా ఈ మధ్యన కనిపెట్టినానండి, అసలు సర్దుకునే పని లేకుండా సైడ్కి వేసుకుంటే ఒక సైడ్కి అటు, ఒక సైడ్కి ఇటు అట్లా పోతుంది. ముందుకి ఇట్లా పెడితే, ముఖ్యంగా ఈ కింద ఇట్లా జార్జెట్ వచ్చినాయి, కింద సైడ్ షేడ్ వచ్చినాయి. ఇది వైట్ అయిపోయింది, ఈ చున్నీ పైది వైట్ అయిపోయింది. ఇది ఎక్కడో కింద వస్తుంది, ఇది మ్యాచ్ అయినట్టు ఎట్లా తెలవాలి? సర్దే పని లేదు. ఇట్లా ట్రై చేసినా సెట్ అయింది. ఇదేదో కోట్ వేసుకున్న ఫీలింగ్ ఉంది బయట వాళ్ళకి, చాలా బాగుంది అనిపించింది. ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ మంచిగా వేగిందా చూసారా? అట్లా ఎర్రగా వేగితే అసలు ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అండ్ చాలామంది సిలికాన్ స్పాచులాస్ గురించి టెన్షన్ అవుతున్నారు, ప్లాస్టిక్ పెట్టకండి అని. నేను చాలా స్టడీ చేశానండి వీటి గురించి. మంచి బ్రాండ్ సిలికానే వాడాలి. ఆర్డినరీ సిలికాన్ వాడితే అది కరిగి మీరన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి బ్రాండెడ్ సిలికాన్స్ వాడితే ఎలాంటి నష్టం లేదు. ఒక్కసారి మీరు కూడా స్టడీ చేసి చెప్పండి నాకు. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా ఇందులోనే వేసేస్తాను. పచ్చిమిరపకాయ చూసారా, కలిసిపోయేటట్టు వేసాను. చాలండి, అన్నీ వేగినాయి చూడండి. ఉల్లిపాయ కూడా హాఫ్ ఫ్రై అయింది, చాలు, అంతే అవ్వాలి. ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్ వచ్చేసింది, అరటికాయని ఇప్పటిదాకా ఉప్పు, పసుపు నీళ్ళల్లో పెట్టిన, అప్పుడు మాత్రమే అది అట్లా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, లేకపోతే నల్లగా అవుతుంది అరటికాయ. అండ్ మీ చేతికి కూడా అరటికాయ కట్ చేసే ముందు నూనె రాసుకోండి. నూనె కానీ ఆమ్దం రాసుకుంటే ఇంకా మంచిది. నూనె రాసుకుంటే మీ చెయ్యి జిగురు అతుక్కోకుండా ఉంటుంది. లేకపోతే మీరు సబ్బు పెట్టి కడిగినా కానీ పోదు, అది అంత ఈజీగా పోతుంది ఈజీగా పోదు. గోటుతో పోయేదానికి గొడ్డలు ఎందుకు అంటారు చూసారా, ఆ టైప్లో. ముందే ఒక చుక్క కొబ్బరి నూనె ఇట్లా వంట నూనె ఏదో ఒక నూనె రాసుకొని కట్ చేస్తే అసలు టెన్షనే ఉండదు. తర్వాత సింపుల్గా, లేకపోతే తర్వాత దాన్ని రుద్ది కడిగి విసుక్కొని ఆ కోపం ఇంకోళ్ళ మీద చూపించి ఎన్ని కథలు అవుతుంటాయి మనకి కిచెన్లో, ఆర్గనైజింగ్ సరిగ్గా లేకపోతే. ఉప్పు వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్, ఒకటే అరటికాయది. అండ్ ఇది బాగా నానిన, దాదాపు 1/2 అవర్ 40 మినిట్స్ నుంచి నానుతుంది పెసరపప్పు. కొంచెం వాటర్ అండి దాంతో సహా వేసేస్తున్నాం. దాదాపు ఒక 4 టీ స్పూన్స్ ఉంటుంది పెసరపప్పు. ఉప్పు వేసిన తర్వాత మంచిగా, పసుపు అప్పుడు వేయట్లేను నేను, సన్న సెగ మీద మగ్గనివ్వండి. పెసరపప్పు ఉడకటానికి, ఒకవేళ మీకు పెసరపప్పు నానబెట్టుకోకుండే ఉడకటానికి అవసరం అనిపిస్తే ఒక 1/2 కప్పు వాటర్ పోసి కూడా ఉడకపెట్టచ్చు. లేత అరటికాయ అసలు అది కూడా సన్నగా తరిగాం కాబట్టి అసలు అవసరం ఉండదు. పెసరపప్పు కోసం అవసరమైతే పోయండి, లేకపోతే లేదు. మూత పెట్టేస్తున్నా, వెరీ లో ఫ్లేమ్, సిమ్లో పెట్టాను. ఒక 4 నుంచి 5 నిమిషాలు మర్చిపోతాను. ఆల్రెడీ 4-5 మినిట్స్ నుంచి మనకి వేగుతూ ఉడుకుతుంది, ఇంకొక 4 మినిట్స్ ఉడికితే చాలు. దాదాపు 5-6 మినిట్స్ అయింది. పెసరపప్పు, అరటికాయ 2 కూడా ఉడికిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా.
పెసరపప్పు అండ్ అరటికాయ 100% ఉడికిపోతుంది. ఇట్లా నొక్కి చూస్తే ఇది ఉడికిపోయాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక 1/8 టీ స్పూన్. కారం మీరు ఎంత తింటే అంత, ఒక 1 టీ స్పూన్, కొంచెమే ఉంది కాబట్టి. కారం కలిసిన తర్వాత పచ్చి కొబ్బరి వేద్దాం. రీజన్ చెప్పండి. ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఒక టెక్నిక్ అండి. పిల్లలు పొడి పొడిగానే ఇష్టపడతారు కదా, అప్పుడు మనం ఏంటంటే ఉప్పు పసుపు కారం ఇట్లా దాని చుట్టూ అయిపోవాలి. అదే పచ్చి కొబ్బరి ముందే వేసి నీళ్ళు పోసి అట్లా చేసామనుకోండి ముద్ద ముద్ద అవుతుంది కర్రీ. ముద్దగా కాకుండా పొడి కర్రీ మనకు కావాలి. ఇట్లా ఫ్రై ఎఫెక్ట్ వస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాం. ఈ కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి, లేత కొబ్బరి, అందుకనే ఇట్లా మీకు పొడి పొడిగా వస్తలేదు. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నా దీంతో పాటు. ఒక్కసారి కలుపుతాం. ఇదిగోండి పొడిగా అయింది చూసారా. పచ్చి కొబ్బరి వేసిన 1 మినిట్లో మనం స్టవ్ కట్టేసిన ఈ వేడి సరిపోతుంది. ఇది సైడ్ డిష్ కింద అందరికీ తలకు కొంచెం పెట్టారనుకోండి ప్లేట్లో, పప్పు టమాటా ఇంకో కర్రీ పచ్చడి వీటితో పాటు ఇది కొంచెం వేస్తే రిపీటెడ్గా అడుగుతారు మిమ్మల్ని, ఇదేంటి అయిపోయిందని చెప్పాలి. అప్పుడు ఆ పించ్ ఏదైతే లాగుతుంటుందో ఆ టేస్ట్ నచ్చింది, అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. లిమిటెడ్ సర్వింగ్ ఆల్వేస్ అట్రాక్ట్స్. కొంచెం చల్లారనివ్వండి, గోరువెచ్చగా అయినా చాలు. ఒకసారి ఉప్పు చూసుకుందామా. చూడండి ఎంత పొడిగా వచ్చిందో కర్రీ. చాలా టేస్టీగా ఉంది. ఏ మసాలాలు లేవు, ధనియాల పొడి కూడా లేదు. అల్లం పోపులో వేసాము, వెల్లుల్లి కొంచెం తాలింపులో వేసాము అంతే. పచ్చి కొబ్బరి ఉన్న దగ్గర అండి ఇట్స్ అ టిప్ యాక్చువల్లీ. కొంచెం చిన్న అల్లం ముక్క జత చేస్తే ఆ రెండింటి కాంబినేషన్ తాలూకా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి, చాలా యాడ్ అవుతుంది కర్రీకి, చాలా యాడ్ ఆన్ బెనిఫిట్ అది. కావాలంటే వితౌట్ చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. చల్లారటానికి వెయిట్ చేస్తున్నాను, నిమ్మరసం పోయొచ్చాను. అయిపోయిందండి, కొంచెం చల్లారింది. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఉంది, దాన్ని లైట్గా చేస్తున్నాను, వెరీ లిటిల్. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఆ ఫైనల్ టచ్తోనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. కావాలంటే మీరు చేసి చూడండి. ఏముందండి, సింపుల్గా ఒక అరటికాయ, లేదంటే ఇంట్లో 4 మనుషులు ఎక్కువ, నాకు మా సార్కి ఇద్దరికే ఇది, ఇంకో 2 ఉంటే 2 అరటికాయలు ఉండండి. కానీ సైడ్ డిష్గా అయితే 4 పెట్టచ్చు, మెయిన్ డిష్ అయితే మాత్రం 2. ఒక మంచి బౌల్లో తీసి పెడితే సూపర్ డూపర్ అరటికాయ ఫ్రై టేబుల్ మీద నోరు ఊరిస్తూ కనిపిస్తుంది. ప్రతి చిన్న అకేషన్కి, ఎవ్రీ స్పెషల్ డిన్నర్కో లంచ్కో నాన్ వెజే ఉండాల్సిన అవసరం లేదు అని ఇలాంటి కర్రీస్ ప్రూవ్ చేస్తాయి. తడా చేస్తారు కదా, మాట ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.